అందరికీ నమస్కారం. ఎండతో పని లేకుండా పచ్చి మామిడికాయలతో మాగాయ పచ్చడిని పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ మాగాయ పచ్చడి రెసిపీ కోసం ముందుగా మామిడికాయలకి పైన తొక్కంతా కూడా బాగా పీల్ చేసుకుని ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పొటాటో వెజ్జెస్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే వీటిని కూడా పొడవుగా కొద్దిగా మందంగా ఉండేలా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ తీసుకునే క్వాంటిటీ వచ్చేసి కేజీ మామిడికాయలు తీసుకుంటున్నామండి. మనం చెప్పే కొలతలన్నీ కూడా కేజీ మామిడికాయలకి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మామిడికాయలు అన్నిటిని కూడా కట్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కిందన ఒక క్లాత్ పరిచి ఫ్యాన్ గాలికైనా లేదా నీడకైనా సరే 3 నుంచి 4 గంటల వరకు ఆరబెట్టుకోవాలి. మొత్తం అన్నిటినీ కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆవాలను తీసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆవాలను 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు మెంతులను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని సపరేట్గానే ఫైన్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నీళ్ళలో ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేరొక పెద్ద బేషన్లోకి తీసుకోవాలి. మనం పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా పెద్ద బేషన్లోకి తీసుకొని ఇందులోకి 3 కప్పుల కారం, 2.5 కప్పులు ఉప్పు, 1/2 కప్పు ఆవపొడి, 1/2 కప్పు మెంతిపొడి, 1 కప్పు వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల పసుపు, 3/4 కేజీ గానుగ నూనె అయినా సరే లేదా వేరుశనగ నూనె అయినా సరే యాడ్ చేసుకొని మొత్తం అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవకాయ పచ్చళ్ళకి మాగాయ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా గానుగ నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ వాడితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ప్రతి ముక్కకి కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని అంతా కూడా వేరొక పెద్ద జాడీలోకైనా లేదా పెద్ద బాక్స్లోకైనా సరే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత మరొకసారి ఇలా బేషన్లోకి వేసి మొత్తం అంతా కూడా మరొకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మీరు రెఫ్రిజిరేటర్లో కనుక స్టోర్ చేసుకుంటే ముక్క అసలు మెత్తగా అవ్వకుండా కలర్ అండ్ టెక్స్చర్ కూడా సంవత్సరం వరకు ఇలానే ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.